హలో మై విజ్డమ్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మొబైల్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేసి సింపుల్గా పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డ్ ఉంటే చాలు. స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. మెయిన్గా ఆధార్ కార్డ్ అండ్ మీ ఆధార్ కార్డ్ కూడా మీ మొబైల్ నెంబర్కి లింక్డ్గా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీ డిజిటల్ ఫోటో అండ్ సిగ్నేచర్స్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. సో ఇప్పుడు మీరు మీ ఇష్టమైన బ్రౌజర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను గూగుల్ తీసుకుంటున్నా. సో మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి అప్లై పాన్ కార్డ్ ఆన్లైన్ ఆర్ ఎన్ఎస్డి అని సెర్చ్ చేయండి. అండ్ మీకు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో వచ్చిన ఫస్ట్ లింక్ని మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు ఒక ఫామ్ ఓపెన్ అయితే ఆ ఫామ్ తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్లో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ అప్లికేషన్ కేటగిరీలో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లో మీరు మేల్ అబ్బాయి అయితే ఇది ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ అమ్మాయి అయితే ఎస్ఎంటీ, ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ అయితే కుమారి అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీ నేమ్ ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ ప్రకారం. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు మొహమ్మద్ ఆసిఫ్ సల్మాన్ ఉంది కదా, సో మా లాస్ట్ నేమ్ సల్మాన్ అని వస్తుంది. అండ్ నా ఫస్ట్ నేమ్ మొహమ్మద్ ఎంఓహెచ్డి అండ్ నెక్స్ట్ మిడిల్ నేమ్ ఆసిఫ్. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఈ బాక్స్ని క్లిక్ చేయండి, టిక్ కొట్టుకోండి. అండ్ నెక్స్ట్ కింద ఐఎమ్ నాట్ రోబోట్ అని ఈ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేయండి, అంతే. వెరిఫై అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టండి. నెక్స్ట్ నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తున్నా. సబ్మిట్ చేయగానే మీకు ఒక టోకెన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ ఆర్ కాపీ చేసుకోండి. ఎందుకంటే మిడిల్లో మీకు ఇంటర్నెట్ పోతే ఆర్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ కింద మీరు చూసుకుంటే ఇక్కడ ప్లీజ్ నోట్లో యువర్ టోకెన్ నెంబర్ ఈస్ వ్యాలిడ్ ఫర్ నెక్స్ట్ 30 days. సో మీకు ఈ టోకెన్ నెంబర్ నెక్స్ట్ 30 days వరకు వ్యాలిడ్ ఉంటుంది. 30 days క్రాస్ అయినాక అది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసిన మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మనకు మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్. హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్. అందులో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మన సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇది వద్దా ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్తో కావాలంటే మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్ ఫ్రమ్ ఆప్షన్స్ బిలో. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, ఫిజికల్ కాపీ టు యువర్ హోమ్ ప్లస్ సాఫ్ట్ కాపీ ఆన్ యువర్ ఈమెయిల్. అంటే ఒక ఫిజికల్ కార్డ్ మీ ఇంటికి వస్తుంది అండ్ ఒక సాఫ్ట్ కాపీ ఏమో మీ ఈమెయిల్కి ఒక 2-3 డేస్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి. మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 digits అది ఎంటర్ చేసిన తర్వాత కిందికి వస్తే మీ ఆటోమేటిక్గా మీ పేరు వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్లు ఏమో ఆధార్ కార్డులో మీరు ఇచ్చిన డీటెయిల్స్కి వెళ్ళి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు జస్ట్ ఒకవేళ మీరు అబ్బాయి అయితే శ్రీ అని పెట్టుకోండి, మ్యారీడ్ పెళ్ళైన అమ్మాయిలు ఏమో ఎస్ఎంటీ, అన్మ్యారీడ్ అమ్మాయిలు అయితే ఏమో కుమారి అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, అబ్బాయిలు అయితే మేల్, అమ్మాయిలు అయితే ఫీమేల్. సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి వస్తే హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్. మీకు ఈ పేరు కాదు వేరే పేరు ఏమైనా ఉంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదు మాకు వేరేది ఏం లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. కింద ఇప్పుడు మన పేరెంట్ డీటెయిల్స్. ఇఫ్ యువర్ మదర్ ఈజ్ ఎ సింగిల్ పేరెంట్, ఒకవేళ మీ మదర్ ఒక సింగిల్ పేరెంట్ అయి ఉంటే, ఫాదర్ లేరు, ఒక చనిపోయారంటే ఇప్పుడు మీ మదర్ పేరు కార్డ్ మీద కావాలంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు వద్దా అంటే నో అని క్లిక్ చేసుకోండి. బెటర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు పెళ్ళైన అమ్మాయిలైనా కూడా మీ ఫాదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, మొత్తం పూర్తి పేరు రాయాలి. అండ్ ఇక్కడ మదర్ని పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్
సెలెక్ట్ పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్. అంటే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కావాలా, మదర్ నేమ్ కావాలా పాన్ కార్డ్ మీద అని అడుగుతున్నారు. సో మీరు బెస్ట్ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్లో వస్తాం. ప్లీజ్ సెలెక్ట్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో శాలరీ అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ మంత్లీ శాలరీ తీసుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే మీరు హౌస్ ఆర్ షాప్ రెంట్కి ఇచ్చి ఇన్కమ్ వస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్ అంటే మీరు బిజినెస్ షాప్ ఆర్ ఎక్సెట్రా ఇలాంటివి చేసి ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్, యూట్యూబ్ ఇన్కమ్ ఎక్సెట్రా లాంటివి ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు ల్యాండ్, హౌస్, షేర్, మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేసి ప్రాఫిట్ వస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ నో ఇన్కమ్ అంటే ఇది లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, అన్ఎంప్లాయ్మెంట్స్కి కరెక్ట్ ఆప్షన్. అండ్ సో ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్కి రెసిడెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మీ ఫ్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ప్రిమిసెస్, నెక్స్ట్ రోడ్, స్ట్రీట్, ల్యాండ్ ఆర్ పోస్ట్ ఆఫీస్ మీరు పేరు ఇవ్వచ్చు. అండ్ మీ ఏరియా, లొకాలిటీ, మీ టౌన్, సిటీ ఆర్ డిస్టిక్, కంట్రీ నేమ్ అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఎగ్జాంపుల్ తెలంగాణ, మీ పిన్ కోడ్. అండ్ దాని తర్వాత ఆఫీస్ అడ్రస్ ఎందుకంటే మీరు శాలరీ సెలెక్ట్ చేసినందుకు మీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీ నేమ్ ఆఫ్ ది ఆఫీస్ అండ్ ఫ్లాట్, రూమ్, డోర్ ఆర్ ఎనీ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ప్రిమిసెస్ అండ్ రోడ్, స్ట్రీట్ అండ్ పోస్ట్ ఆఫీస్, ఏరియా మీ ఆ ఏరియా ఏదో, అండ్ నెక్స్ట్ టౌన్, సిటీ, నెక్స్ట్ కంట్రీ నేమ్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అండ్ దాని పిన్ కోడ్ ఇవ్వాలి. అది దాని తర్వాత టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్లో ఏమో కంట్రీ కోడ్ 91 అని సెర్చ్ చేయండి. సో మీకు ఇండియా 91 అని వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మీ ప్రెజెంట్ మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఏమో మీ ప్రెజెంట్ వాడుతున్న ఈమెయిల్ ఐడినే. అండ్ నెక్స్ట్ రీప్రజెంటేటివ్ ఎస్ఎస్సిలో ఏమో నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏవో కోడ్ అని ఓపెన్ అవుతుంది. చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మనకు ఫోర్ టైప్స్ ఇస్తారు. ఇందులో ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాన్యువల్గా అప్లై చేయండి. ఒకవేళ తెలియదంటే మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ ది బిలో ఆప్షన్లో మీరు ఇండియన్ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మీరు ఏ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ సెర్చ్ చేసా, తెలంగాణ వస్తుంది. అండ్ మీరు ఏ సిటీ అని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. హైదరాబాద్ అయిపోయింది. తర్వాత ఏరియా నేమ్, మీరు ఏ ఏరియాలో ఉంటారో అది సెలెక్ట్ చేయండి. ఏరియా అంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఫెచ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు వస్తాయి. ఇక్కడ మీ ఏరియా కోడ్, ఏఓ టైప్, ఏఓ రేంజ్, ఏఓ నెంబర్ వస్తాయి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పైన వచ్చేసాయి. అంతే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతాయి. ఇందులో డాక్యుమెంట్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఇష్టం. అండ్ సేమ్ ఈ మూడు కూడా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి బెస్ట్. అండ్ డిక్లరేషన్లో ఏమో ఇక్కడ ఆటోమేటిక్ మీ పేరు వస్తుంది. అండ్ ఇక్కడ హర్ సెల్ఫ్ రిప్రజెంటేటివ్ అసెస్ అని వస్తుంది. సో మీరు హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ ప్లేస్లో మీ ఊరు పేరు, డిస్టిక్, మండల్, పిన్ కోడ్ సహాతో మొత్తం ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఏమో మీరు ఏ డేట్కి అప్లై చేసారో ఆ డేట్ రాయండి ఆడ. అండ్ ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్లు ఏమో ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి. సైజ్ ఏమో జస్ట్ 50 KB ఉండేది. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఏమో 50 KB సేమ్. అండ్ ఒకవేళ మీ సిగ్నేచర్ రాదు అంటే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో ఏమో సేమ్ మీరు ఐడెంటిటీ ఆధార్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ పెట్టచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసేయండి.
వన్స్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్‌గా మీకు మొత్తం పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తాడు. అందులో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీరు చూపిస్తారు కదా! సో, మీ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి మంచిగా. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అని క్లిక్ చేయండి. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో ప్రొసీడ్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ ఓపెన్ అవుతది. సో, అందులో మీకు మొత్తం 3 టైప్స్ ఉంటాయి. అండ్ మిడిల్‌లో మీరు ఈజీ మెథడ్ అంటే ఇది మధ్యలోది ఆన్‌లైన్ పేమెంట్ త్రూ పేటీఎం. సో, మీరు స్కాన్ చేసి పే చేసేయొచ్చు మీ ఫోన్ నుంచి. సో, బెస్ట్ మీరు మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు పేమెంట్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఎంత ఛార్జెస్ పడతాయి కార్డ్ పైన అని. సో, టోటల్‌గా మనకు 106.90 మీరు మొత్తం చూసుకోవచ్చు ఎలా ఛార్జెస్ పడుతున్నాయి. సో, నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ టు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం పేమెంట్ అడుగుతది. సో, మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ 106.90 ఉంటది. అండ్ దాని తర్వాత మీరు కింద పే కన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాడు. సో, మీ ఫోన్ నుంచి మీరు స్కాన్ చేసి పే చేసేయొచ్చు. తర్వాత మీరు కింద చూసుకుంటే ఈడ సెలెక్ట్ అన్ ఆప్షన్ టు పే. మీరు ఈడ పేటీఎం మీ ఫోన్ నెంబర్ వేసి ప్రొసీడ్ అని చేయొచ్చు. లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో, బెస్ట్ మీకు పేటీఎం ఉంటే చేయండి. లేదంటే యూపీఐ అని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ ఎందుకంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది వర్క్. మీరు జస్ట్ స్కాన్ చేసి ప్రొసీడ్ కొట్టడమే. మనం మన అమౌంట్ పే చేసేసిన తర్వాత మనకి ఇట్లా ఒక స్క్రీన్ వస్తది. వెయిట్ ఫర్ రెస్పాన్స్ ఫర్ పేటీఎం. ఇట్ మే టేక్ అప్ టు 1 మినిట్. కైండ్లీ డు నాట్ రిఫ్రెష్ యువర్ పేజ్. సో, మీరు ఈడున్నప్పుడు మీరు ఒక 2 మినిట్స్ అండ్ వెయిట్ చేయండి. సో, ఎక్కడే రిఫ్రెష్ చేయకండి, ఏం చేయకండి. జస్ట్ అట్లనే ఉంచేయండి. ఆటోమేటిక్‌గా అదే వేరే స్క్రీన్‌కెళ్ళిపోద్ది. సో, నెక్స్ట్ మీరు మీ పేమెంట్ సక్సెస్‌ఫుల్ కాగానే మీకు ఒక పేమెంట్ రిసిప్ట్ వస్తది. సో, మీరు ఈడ చెక్ చేసుకోవచ్చు మీ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందా లేదా అని. సో, సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత మీరు కింద కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ అని ఓపెన్ అవుతది. సో, మీరు ఇక్కడ మీ ఆధార్‌ని అథెంటికేషన్ చేసుకోవాలి. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తది. ఇక్కడ దీన్ని మీరు టిక్ కొట్టుకోండి. తర్వాత అథెంటికేషన్ అని క్లిక్ చేయండి. మీ ఆధార్‌ని అథెంటికేషన్ చేస్తది. అది చేశాక మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తది. సో, మీకు ఈడ క్లిక్ చేయండి ఓటీపీ అథెంటికేషన్ అని. అది క్లిక్ చేశాక మీకు ఇట్లా ఒక బాక్స్ వస్తది. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫోన్‌కొచ్చిన ఓటీపీని ఈడ ఎంటర్ చేయండి. అండ్ మెయిన్‌గా మీరు గుర్తు చేసుకోవాల్సింది జస్ట్ ఈడ మీకు ఓన్లీ 2 అటెంప్ట్స్ ఉంటాయి. సో, జాగ్రత్తగా చేయండి. కరెక్ట్ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ విత్ ఈసైన్ అని చూపిస్తది. సో, మీరు కంటిన్యూ విత్ ఈసైన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఒక ఓపెన్ అయితే ఎన్ఎస్డిఎల్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్వీస్ అని. సో, ఇక్కడ మీ ఫస్ట్ వన్ ఐ హియర్ బై ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీరు వచ్చేసి ఆధార్ ఈడ మీ ఆధార్ నెంబర్ వేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్‌ఫుల్లీ ఓటీపీ సెంట్ ఆన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో, మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్‌ని మంచిగా చెక్ చేసుకోండి. ఈడ ఓటీపీ వేసిన తర్వాత వెరిఫై అండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఇట్లా అక్నాలెడ్జ్‌మెంట్ అని వస్తది. అండ్ మీరు ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉన్నది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ రిసిప్ట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పీడిఎఫ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ అయితే అందులో ఎంటర్ ఏ పాస్వర్డ్. అందులో పాస్వర్డ్ అంటే ఏం లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ మీ డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. మీరు ఎంటర్ చేసిన అడ్రస్‌కి ఒక 10-15 డేస్‌లో వచ్చేస్తది. ఇన్ కేస్ మీకు అర్జెంట్‌గా కావాలి అంటే ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోండి. వితిన్ 48 అవర్స్‌లో వస్తది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా పాన్ కార్డ్ లేదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను పక్కా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ సల్మాన్ సైనింగ్ ఆఫ్. స్టే స్మార్ట్, స్టే ఇన్ఫార్మ్డ్.